పోస్టర్లో కలిసిపోయారంట. ఒక్కసారి కొంచెం ఒక అడుగు ముందుకు వేయడం. నాకు ఇప్పుడే తెలిసిన వార్త, మా డిఓపి గారు సాయి సంతోష్ గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, అండ్ ఎడిటర్ అనిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. వాళ్ళని కూడా ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ మీట్కి వచ్చిన మీడియా వారందరికీ, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక విధంగా చెప్పాలంటే థ్యాంక్ మీట్ కంటే కూడా సక్సెస్ మీట్ అనే చెప్పచ్చు. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా సూపర్ హిట్ అయితేనే నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇది 2 ఆదివారాలు దాటుకొని 3వ ఆదివారానికి కూడా వెళ్తుంది. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డే వచ్చిన మిక్స్డ్ టాక్కి ఇది గాన్ అనుకున్నాను. నేను డిప్రెషన్, ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు అందరూ అనుకున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయ్యి అలా మిక్స్డ్ టాక్ స్టార్ట్ అయినాక అందరూ కొంచెం డల్ అయ్యాము. ఆ తర్వాత ఎవరైతే నిలబడ్డారో అభినవ్ గారు, సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, వీళ్ళు నిలబడి ఓకే మనం తీసుకున్న ఫ్యామిలీ సినిమా కదా, మనం ప్రమోట్ చేద్దాం, ఫ్యామిలీస్ వస్తారు అది ఇది ఏ నమ్మకం అయితే ప్రమోట్ చేశారో ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చారు. నిన్న కూడా మీకు హైదరాబాద్లో చాలా థియేటర్స్ హౌస్ఫుల్. నిన్న ఈవినింగ్ నేను మన కోఆర్డినేటర్ సురేష్ చంద్రకళకి పోతే షర్ట్ చింపేశారు, అది వేరే విషయం. ముత్తు సినిమాలో రజనీకాంత్ నన్ను కాపాడుకుంటే తీసుకెళ్ళాడు బయటికి. ఇలాంటి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. నేను ప్రీవియస్ ఈవెంట్స్లో చెప్పాను సుమంత్ ప్రభాస్ అంటే ఒక జలుబు పట్టినట్టు పడతాడని. అది నిజమే. మామూలుగా జలుబు ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా 1 వీక్ తగ్గుద్ది కదా, అలాగా మనోడు సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత ఎటువంటి లో అవ్వకుండా ఈ సినిమాకి అంతా రివర్స్లో జరిగాయి. కలెక్షన్స్ అవ్వచ్చు, టాక్ అవ్వచ్చు. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏం లేదు, కష్టం రా అన్నారు. కొద్ది రోజుల తర్వాత పర్లేదు సినిమా అని, ఇప్పుడు బెటర్గా ఉంది. అలా తెలియకుండా ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి రావడం, సినిమా రోజు రోజుకి డెవలప్ అవ్వడం, ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లోనూ ఐపీఎల్ సీజన్లోనూ ఒక చిన్న సినిమా ఇన్ని రోజులు థియేటర్లో బతకడం కానీ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. నెక్స్ట్ మా డైరెక్టర్ సుభాష్ చంద్ర, ఇది కంప్లీట్గా సుభాష్ చంద్ర ఫిలిం. మేము మొదటి నుంచి చెప్పినట్టు సినిమా కష్టం బ్రో అని ఫస్ట్ నేనే చెప్పాను. ఒక 4 రోజుల తర్వాత పర్వాలేదు అంటున్నారు బ్రో అని చెప్పాను. మొన్న రీసెంట్గా ఈ కలెక్షన్స్ ఏదైతే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయో అందరూ మన ఆంధ్ర విలేజెస్కి, తెలంగాణ విలేజెస్కి వెళ్ళి బాగా ప్రమోట్ చేశారు. కింద మీద పడి మొత్తానికి సినిమా జనాల్లోకి అయితే తీసుకెళ్లారు. వీళ్ళు చేసిన ప్రమోషన్కి, ఆడియన్స్ ఇచ్చిన సపోర్ట్కి, ఒక మౌత్ పబ్లిసిటీతో ఇంత దూరం ఈ సినిమా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్రో సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారు చేయడము అది బ్లాక్. గుడ్ మార్నింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ ధైర్యాన్ని ప్రేక్షకులు ఇచ్చారు, మా మీడియా కూడా ముందు తీసుకెళ్ళినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇక్కడ నిలబడి సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం అంటే అదంతా మీ వల్లే. అండ్ సుభాష్ గారు నెక్స్ట్ సినిమాకి ఆల్ ది బెస్ట్. సుమంత్ కంగ్రాట్స్. అభినవ్ గారు మమ్మల్ని మర్చిపోకండి. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమిటో సినిమాలో అంత అల్లరి. నా పేరు రీను. ఇలా అనడం కంటే కూడా నేను మీ కనక మహాలక్ష్మి అంటే బాగుంటుందేమో. సో నేను మీ కనక మహాలక్ష్మి. మా గోదావరి గట్టు పైన మూవీని ఇంతగా ఆదరించి, ఇంతగా ప్రేమ చూపించి మూవీకి వెళ్ళి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ మా అందరికీ చాలా స్పెషల్. అండ్ మన లైఫ్లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మన ఫ్యామిలీని, మన అమ్మ, నాన్న అండ్ మన సిబ్లింగ్, నాకు మా అక్క. వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఆఫ్టర్ దట్ మా డైరెక్టర్ గారు, ఎందుకంటే నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు అందరూ మహాలక్ష్మి మహాలక్ష్మి అని అరవడం, విలేజ్ విజిట్ చేసినప్పుడు అందరూ ప్రేమ చూపించడం, దీనికి అందరికీ కారణం మా డైరెక్టరే. అండ్
అలాగే దీంతో నాకు అనిపించింది ఐ స్టెప్డ్ ఇన్ టు మై డ్రీమ్ వరల్డ్ అని. నా కళల లోకంలోకి నన్ను అడుగుపెట్టడానికి హెల్ప్ చేసిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ థ్యాంక్ యూ నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఎందుకంటే నాకు చాలా వాటిలో చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. రియలీ థ్యాంక్ యూ ఫర్ ఎవర్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. మనకు ఎక్కడ ఇంట్లో ఉండే కంఫర్ట్స్ ఎక్కడ దొరకవు, బట్ రెడ్ కార్పెట్ ప్రొడక్షన్ హౌస్ ఫీల్స్ లైక్ హోమ్. నిజంగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, ఫ్యామిలీలా చూసుకున్నారు. చాలా థ్యాంక్ యూ అభినవ్ గారు. అండ్ అలాగే ఇవన్నీ దగ్గరుండి చూసుకున్న మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్ పవన్ గారు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతూ మధ్యలో ప్రమోషన్స్ అప్పుడు మీకు బజ్జీ మిక్చర్ కావాలా పునుగులు కావాలా అని అడుగుతూ చాలా కేర్ తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ పవన్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి అసలు ఈ మూవీ అయిపోయిందంటే చాలా మిస్ అవుతున్నాను అందరినీ. అఫ్కోర్స్ నేను ఎక్కువ మాట్లాడను, కొంచెం ఇంట్రోవర్ట్, బట్ అందరినీ మిస్ అవుతున్నాను. ఇది అయిపోయిందంటే సుమంత్ని, నిధిని, లాస్యాని, సుదర్శన్ అన్నని, కస్టర్డ్ అన్నని, రాఘవ్ అన్నని, రోహిత్ గారిని, అందరినీ. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా కో డైరెక్టర్ గారు శ్రేష్ గారి దగ్గర నుంచి చైతన్య గారు, చిరంజీవి గారు, అమర్ గారు, అండ్ అలాగే శివాని గారు, మేఘన గారు, అండ్ మాకు స్లాంగ్ నేర్పించిన విజయ్ గారు, అండ్ అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్స్ అందరూ, ప్రవల్య గారు, లక్ష్మి గారు, చాలా థ్యాంక్ యూ. నాకు నేమ్స్ అంత తెలియవు, సారీ, క్షమించండి ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే. మొత్తం ఎన్ టైటిల్స్ అన్నీ చెప్పేసి పేరు మర్చిపోయి. మరొకసారి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మీ ప్రేమ, మీ అప్రిసియేషన్ నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు మీ. అండ్ అలాగే ఈ రోల్ నా జర్నీకి ఒక బ్యూటిఫుల్ బిగినింగ్. ఇంకా మంచి రోల్స్తో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ ప్రేమతో మీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. అమ్మా వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ. మేము ఎంత ప్రమోషన్ చేసినామని అంటారు, కానీ డెఫినెట్లీ ప్లాట్ఫామ్ లేకపోతే అవన్నీ పాసిబుల్ కాదు. మేము ఇచ్చిన కంటెంట్ మీరు అంత స్ట్రాంగ్గా మంచిగా పాజిటివ్గా పుష్ చేస్తున్నందుకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మోర్ అనిపిస్తుండే ఇందాక వస్తుండే అనుకున్నా, చాలామంది నా చుట్టుపక్కలలో 3 ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది అనేది ఎవరన్నా టికెట్ కొంటారా అంటే ఎక్కడో మనసు కలెక్ట్మన్నది. వాళ్ళు కన్సర్న్తోనే చెప్పారు డెఫినెట్లీ, ఎందుకంటే అది అట్లాంటి పరిస్థితులనే ఉండే కాబట్టి. కానీ మేము థియేటర్ విజిట్స్ చేస్తూ పల్లెటూర్లలోకి వెళ్తూ హైదరాబాద్లో కూడా తెలంగాణ సైడ్ అన్నీ వెళ్తుంటే థియేటర్ల ఎనర్జీ మొత్తం ఫ్యామిలీస్తో కలగలాడుతుంటే సూపర్ అనిపించింది. మేము ఫేమస్ అందరు యూత్ చూసిన ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్ని పరిచయం చేసింది, ప్రతి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సుభాష్ అన్నది అన్నాడు, ఈ సినిమాతో చాలామంది ఫ్యామిలీస్ నిన్న చూడబోతున్నారు సుమంత్ అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు నిజంగానే చూసేటట్టు చేసినావు, చాలా మంచి విషయాలు చెప్పినావు సినిమాలో, మస్తు అనిపించింది నాకు. అండ్ ఆడియన్స్ అందరూ థియేటర్కి పోతుంటే పల్లెటూరులోకి ముద్దాడుతున్నారు నన్ను తీసుకుపోయి, నన్ను మరీ సాయిబాబాలా చూపించింది అన్న. అంటే మంచిగా అనిపించేది, నిజంగా ఇంత మంచోళ్ళు ఉంటారా అని అనుకున్నాను నేను కూడా స్క్రిప్ట్ అయినప్పుడు. కానీ అన్న అన్నట్టు మన మమ్మీ డాడీ గురించి మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాం, డెఫినెట్లీ గొప్పగా చెప్తాం. వాళ్ళు మన గురించి ఏం చేస్తారో తెలుసు కాబట్టి, అండ్ వాళ్ళు మన గురించి ఏం చెప్తారో మనకు కూడా తెలుసు, ఎంత పాజిటివ్గా ఉంటుంది వైబ్ అంతా అని. సూపర్ హ్యాపీ అనిపించింది ఓవరాల్గా, జనాలందరూ రియాక్షన్లు. అన్నట్టు ఫస్ట్ జర వెంటిలేటర్ మీద ఉన్న సినిమా తీసుకుపోయి హ్యాపీగా హెల్తీగా దాన్ని తయారు చేసి అలా 11th డే కూడా, నిన్న 10th 11th డే కూడా హౌస్ఫుల్స్ అయ్యే అంత రన్ తీసుకున్న సినిమా అంటే అది డెఫినెట్లీ అభినవ్ అన్న వల్ల. నువ్వు ఎవ్రీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ us need producer like you అన్న, who never give up, who motivates every time. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ యూ అన్న. చాలా హ్యాపీగా ఉన్నా మనసులోకి వెళ్ళి.
ఇందాక అప్పుడు మనసు కలకమన్నది అడిగినప్పుడు కొందరు, కానీ ఇప్పుడు సూపర్ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని టూర్ పోదామని ప్లాన్ చేస్తున్నా. థ్యాంక్ యూ నా కోసం కష్టపడ్డ నా ఫ్రెండ్స్ అందరికీ, మా టీం మెంబర్స్ అందరికీ, మా యాక్టర్స్ అందరికీ, అందరినీ చాలాసార్లు అడ్రస్ చేసిన. కసిరెడ్డి అన్నని కానీ, సుదర్శన్ అన్నని కానీ, నిధిని కానీ, కనక మహాలక్ష్మిని కానీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఆర్డర్ చేసారు సినిమాకి. చూడండి, ఇంకా సమ్మర్ ఉంది, ఇంకా సినిమా థియేటర్లో ఉంది, ఇంకా కూల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడండి, వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అబ్సల్యూట్లీ. సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర లాగా చేసినాం కదా గోదావరి ఏరియాలో. చాలామంది మేము సినిమా చూసి 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 అయింది, ఏఎన్ఆర్ గారిది, ఎన్టీఆర్ సార్ వాళ్ళే చూసినాం. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో వెళ్ళలేని చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్. అట్లా కలుస్తున్నప్పుడు ఆవిడ కలిసారు, సినిమాలు చూస్తారా మామూలుగా అన్న. ఎప్పుడు చూడలేదండి అంటే సంవత్సరాలు అయిందని. అసలు నేను పుట్టినప్పటి నుండి నేను సినిమా అనేది థియేటర్లో చూడలే అన్నది ఆమె. నాకు ఎట్లా అనిపించింది, అదేంటి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయలేదా మీరు, ఇప్పటికీ 80 ఏళ్ళు ఉన్నారు దగ్గర అనిపించి అప్పటికప్పుడు టికెట్ తీసి మీకు ఎవరెవరిని నీ ఫ్రెండ్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళి ఒకసారి చూడండి అని అన్న. చూసాక సినిమా అయిపోయాక నాకు ఒక అర్ధగంట మాట్లాడితే అది సూపర్ అనిపించింది. ఆమె లైఫ్లో చూసిన ఫస్ట్ సినిమా గోదావరి గట్టుపైన అవ్వడం, ఆమె పుట్టి పెరిగిన ప్రాంతంలో తీసిన సినిమా ఆమె చూడడం, ఆమె మాటలు వింటుంటే కళ్ళకి వెళ్ళి తిరిగింది నాకు అప్పుడు. ఊరు చెవటం అనే ఊర్లో తీసిన. నైస్, వెరీ నైస్. అభినవ్ గారు, ప్రొడ్యూసర్ గారు, రిపోర్ట్ చేయడం కానీ అంత చేయలేదు. సో సుమంత్ గారు, యాక్చువల్గా గ్యాప్ అనేది ఎట్లున్నాయి అంటే సిచ్యువేషన్ సార్, మనకు ఇక్కడ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అని అంటే అదేం నెగిటివ్ పదం కాదు. డెఫినెట్లీ కొత్తగా మనమే వస్తున్నాం, మా ఖాందాన్లో ఎవరికి సినిమా అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు నేను పోయి ఒక తెలియని ప్లేస్లో తెలియని ఏరియాలో నేను నిల్చోవాలి అని అంటే మా వాళ్ళకి ఐడియా లేని గైడ్ చేయలేని ఏరియాలో నేను పోయి నిల్చోవాలంటే డెఫినెట్లీ ఎట్లా అని నేను చాలా ఆలోచించిన. ఫస్ట్ సినిమా చేసినాం, ఇప్పుడు నిల్చోవాలంటే సెకండ్ సినిమా చాలా బాగా చేయాలి, సినిమా కూడా జనాలు వచ్చి చూడాలి. ఇది ఫస్ట్ థాట్ కదా సార్. ఇంకా ఫిక్స్ అయిపోయినాం, కెరియర్ సెట్ చేసుకుందాం, మంచిగా స్టెప్స్ చూసుకుందాం, ఆచితూచి అడిగేద్దాం అని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ సార్. 3 ఏళ్ళు కావాలని తీసుకోలేదు సార్. నేను ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని నేను ఓకే చేసినవి కొన్ని సినిమాలు ఉన్నాయి సార్, ఇప్పుడు బ్యాక్ టు బ్యాకే వస్తాయి డెఫినెట్లీ. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా గోదావరి గట్టుపైన. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో సినిమా వస్తుంది, దాని తర్వాత ఇంకో సినిమా వస్తుంది, మీకు వస్తూనే ఉంటుంది సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నం సార్. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, మేకర్ క్వాలిటీ థింకింగ్ కానీ ఇవి ఉండాలనేదే ఇంటెన్షన్. సో అట్లా ఫిల్మ్ మేకర్స్ని పట్టుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఆపర్చునిటీ తీసుకొని కెరియర్ సెట్ చేయాలంటే మీకు తెలిసే సార్ ఇంకెంత ఆ ప్రయత్నంలో అంత గ్యాప్ వచ్చింది అంతే సార్. థ్యాంక్ యూ సార్. సినిమా చూసినప్పుడు ఓన్లీ యూత్ వచ్చి ఆ సినిమాని చూసారు, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. తెలంగాణ సైడ్ బాగా ఆడింది. డెఫినెట్లీ ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరు ఇంట్లో పోయే సినిమా అని ఏదైతే అన్నాడో ఇవాళ అది జనాలు నిజంగానే ఫ్యామిలీలు అందరూ వచ్చి చూస్తున్నారు. చాలామంది ఆంధ్ర సైడ్ నుంచి నాకు ప్రేమ దొరికింది, వాళ్ళ ప్రేమ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలకి వీళ్ళందరూ ప్రేమ నాకు యాడ్ ఆన్ అవుతుంది కదా సార్. సో డెఫినెట్లీ నాకు మైల్ స్టోరీ నా లైఫ్లో. నా సెకండ్ సినిమా 100% నేను అప్గ్రేడ్ ఫీల్డ్లోనే ఉన్నా సార్. కొత్త ఆడియన్స్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ హ్యాపీ కదా సార్. మీ ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తే డెఫినెట్లీ హ్యాపీ అవ్వాలి కదా సార్. సో నిజంగా పడుతుంది సార్.